ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలండి. నా పేరు సురేష్ బాబు. ఇప్పుడు ఇక్కడ మిర్చి తోటకొచ్చాను. మన వెంకటరెడ్డి గారు అని చెప్పేసి గత 3 సంవత్సరాల నుంచి మన దగ్గర అప్సా వాడుతున్నారు సారు. ఇప్పుడు ఈ మిర్చి తోట చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఈ మిర్చి తోటలో కలిగిన లాభం గురించి ఒకసారి వెంకటరెడ్డి గారు వివరిస్తారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం సార్ ఈ మిర్చి బాగుంది. చాలా బాగుంది అసలు. సార్ ఇది ఎన్ని ఎకరాలు సార్ మొత్తం మిర్చి? ఇది 15 ఎకరాలు ఉంటుంది సార్. 15 ఎకరాలా? అచ్చా, ఓకే. ఇది రవి హైబ్రిడ్ సీడ్ వాళ్ళది సంగం 858 అని ఒక వెరైటీ సార్. ఓకే ఓకే. ఇది ఒక 2.5 ఎకరాలు ఉంటుంది సార్. ఓకే, ఇది 2.5 ఎకర్స్ సార్. ఇప్పుడు మొన్ననే కటింగ్ అయిపోయింది. ఇప్పటికి ఒక 8 ట్రాలీలు వెళ్ళినాయి సార్. 8 ట్రాలీలు 2.5 ఎకరాల్లో 8 ట్రాలీలు వెళ్ళినాయి. ఓకే. బహుశా మళ్ళీ ఒక 10 క్వింటాలు రావచ్చు అనుకుంటున్నాను ఎకరానికి. అవి ఎంత అవుతాయి అనేది అవి ఎండిన తర్వాత మాకు తెలుస్తుంది సార్. ఇది ఈ పక్క నుండి ఇది నామదారి 345 అని ఈ వెరైటీ కూడా చాలా మంచి వెరైటీ సార్. దీంట్లో కూడా ఇంచుమించు అట్లే ఎకరానికి 2-3 ట్రాక్టర్లు 2.5 ట్రాక్టర్ అట్లా వెళ్ళి ఉంటాయి సార్. ఇది నామదారి అని నామదారి వాళ్ళది కొత్త వెరైటీ. దీంట్లో కూడా ఆల్రెడీ ఇప్పుడు మొన్న కటింగ్ చేసాము. ఇప్పుడు కళ్ళంలో ఎండుతున్నాయి. ఇప్పుడు ఇది కూడా 2.5 ట్రాక్టర్లు అట్లా వెళ్ళి ఉన్నాయి సార్. ఇప్పుడు మళ్ళీ కూడా మీరు చెప్పాలి ఇక ఇది ఎన్ని గంటలు వెళ్తుందని. క్రాప్ చూడండి మళ్ళీ. ఓకే ఓకే, క్రాప్ బాగా వచ్చింది. దీనికి కారణం ఏంది మీరు చెప్పండి. అంటే సార్ మేము కొన్ని రకాల ప్రొడక్ట్స్తో పాటు మేము అప్సా 8ని ప్రతిసారి మేము వేలు మందులు బట్టి కొడుతుంటాం కదా. ఆయన ఈ ఒక పంపుకి 15-20 రూపాయలు ఖర్చు అవుతుంది కదా అని ప్రతిసారి మేము స్ప్రేలో వాడతాము. అలాగే చూడండి సార్, ఇది అదే బాగుంది. మొన్న దీంట్లో కూడా చాలా కాతం బాగా వచ్చింది. ఇది ఒక 3 ఎకరాలు ఉంటుంది సార్. దీంట్లో కూడా 7 ట్రాక్టర్లు వెళ్ళినాయి సార్. 3 ఎకరాల్లో ఈ 3 ఎకరాలు అంటే ఏ బిట్గా బిట్టే వేరాము. ఇది 2.5 ఎకర్స్ పక్కది. ఇది 3 ఎకరాలు వెళ్ళినాయి. అప్పుడు ఎందుకు తక్కువ వెళ్ళిన కారణం ఏంటంటే ఇది పచ్చిగా ఎక్కువ ఉంది, ఇంకా పండు కన్వర్సేషన్ వస్తుంది. దాంట్లోనేమో పచ్చికాయ తక్కువ ఉంది దాంట్లో కూడా ఫుల్గా ఉంది. దానికన్నా ఎక్కువ ఇది ఉంది. మళ్ళీ మాకు అంత అయ్యేటట్టు ఛాన్స్ కనబడుతుంది సార్. ఓకే ఓకే. ఈసారి నాకు తెలిసి మేము లేబర్కు కాయలు ఇస్తున్నాము. కాయలు ఇచ్చినా సరే నాకు 30 క్వింటాలు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఓకే ఓకే. అంటే మీకు దిగుబడికి మీ మందులతో పాటు అప్సాను కూడా తప్పకుండా అండి. పంపుకు 5 ml ఎవరైనా అది స్ప్రెడర్గా వాడుకుంటే మన యొక్క మందు ఈ ఆకు చివరికి ఒక దగ్గర పడింది అనుకోండి, అది కొంచెం స్ప్రెడ్ ఎక్కువ అయ్యి పనితనం మీద ఎక్కువ ఉంటుంది. ఏ మందు వాడినా కూడా ఈ మందు ఆ మందు అని ఏం లేదు. ఒక్క దగ్గర పడితే మనం ఆకు అక్కడే ఉంటుంది చుక్క, ఒక బిందువు లాగా. ఇవి ఒక దగ్గర పడింది అనుకోండి, ఆకు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అప్పుడు సిస్టమిక్ అయినా లేకపోతే కాంటాక్ట్ అయినా అంతా పనిచేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ కాంటాక్ట్ ఫంగిసైడ్స్, కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్స్ ఉంటాయి కదా, అవి బాగా పనిచేయడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ అప్సా వాడడం వల్ల. ఇప్పుడు మేము మొన్న ఏం చేసామంటే మా సాయిల్ కొంచెం ఇది ఎర్రనెల అండి. ఇది ఎర్రనెల కొంచెం నీళ్ళుగా మాకు ఈ పక్కన డ్రిప్ ఉంది కానీ దీనికి డ్రిప్ వేయలేకపోయినాము. డ్రిప్ వేయలేకపోతే కొంచెం అప్సైడ్ వేస్తే మీరు చెప్పడం వల్ల సాయిల్ లూజ్ అవుతుంటే ఇప్పటికి 2 times వాడాను. ఎట్లా ఎకరానికి ఎంత వాడుతుంటారు? 200 ml 250 ml కూడా వేసాను. వేయండి. భూమిలో మనము మీరు ఇప్పుడు భూమి గట్టిదనం ఉన్నది అనుకోండి, సపోజ్ ఇప్పుడు ఎండాకాలము, ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఇప్పుడు రమ్మన్నది కూడా మిమ్మల్ని అందుకే అండి. ఇప్పుడు వచ్చే సమ్మర్ 10 ఆగట్లేదు, మళ్ళీ 10 లీటర్ల తీసుకుంది కదా దానికోసం. అవును, 10 లీటర్స్ ఈ స్టైల్లో ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడు నేను మిస్ చేసుకోదలుచుకోలేదు. ఇప్పుడు చాలా ఉంది, పచ్చికాయ చాలా ఉంది అంటే ఇంకా నాకు మళ్ళీ ఒకవేళ లేబర్ కాయ లేకపోతే మాత్రం మళ్ళీ 20 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. కానీ మేము ఇళ్ళకెళ్ళి లేబర్ వేస్తాం. లేబర్ కాయలు వేసినా ఈసారి నాకైతే ఖచ్చితంగా 30 క్వింటాలు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఓకే ఓకే. సో మీ మందులతో పాటు అప్సా వాడడం వల్ల దిగుబడి మంచిగా వస్తుంది. అన్నిటికీ బూస్టర్ అండి ఇది. అన్ని మందులకు బూస్టర్ ఇది. బూస్ట్ లాగా పనిచేస్తుంది అంతే అన్ని మందులకు. ఇప్పుడు దీంట్లో అనేది ఏం లేదు. ఏ మందు స్ప్రే చేసినా కూడా ఆఖరికి నీమ్ ఆయిల్ స్ప్రే చేసినా కూడా దాంట్లో ఇంత 5 ml వేసుకుంటే 5 to 10 ml. అదే 15 లీటర్ ట్యాంక్ 5 to 10 ml వేసుకుంటే 5 to 10 ml. మేము
20 లీటర్ ట్యాంక్ 5 to 10 ml ఇక మా వేస్తాము అప్రాక్సిమేట్లీ కొంచెం అటు ఇటు. అదే సాయిల్ అప్లికేషన్ 200 ml ఇస్తాను, 200 to 250 ml ఇస్తాను. 200 వేసాను, ఒకసారి 300 వేసాను. కొంచెం ఇంకా కొంచెం లూజ్ కావాలని 300 వేసినాక చాలా బాగా వచ్చింది. ఓకే, చాలా బాగా పడింది. మాకు ఇది పారదల కదా, నేను ఊహించాల ఈ సంవత్సరం ఈ నల్లిని ఉన్న ఉధృతిలో మా ఇంత భారీ వ్యవసాయంలో దీనికి నల్లికి అటాక్ అయిందండి ఎప్పుడన్నా? అయింది, కానీ కంట్రోల్ చేయగలిగాం. నల్లి కంట్రోల్ చేయలేకపోతే మాకు ఈ ఇల్లుకి వచ్చేది రాదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెంకరెడ్డి గారు, థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ సార్.